ఉద్దేశం రేపు ఎల్లుండు 10వ తారీఖు మేదరమెట్టు దగ్గర సిద్ధం వారి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథులుగా అక్కడ పాల్గొంటున్నారు. మీ అందరూ కూడా తెలుసు. సిద్ధం సభకి కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల నుంచి ఆ సభకి అందుకోవడంగా చెప్పడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి అభిప్రాయం మేరకు వారు కూడా అందరిని కూడా తమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సిద్ధం సభ ఇంతకుముందు జరిగిన దానికన్నా కూడా భారీ ఎత్తున జరపాలని చెప్పేసి నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తండోపతండోలుగా సరళి వెళ్ళి పోయినసారి 10 లక్షల మంది వచ్చినట్టుగా మాకు అంచనా వచ్చింది. దానికి మించి ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా మేము ఊహిస్తున్నాం. దగ్గర 12-13 లక్షల మంది ఆ సభలో పాల్గొన్నారు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఆ మాదిరిగా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద సభ నిర్వహించలేదు. మీ అందరూ కూడా తెలుసు. ఈ సభ ఆంధ్ర రాష్ట్ర రాబోయే రోజుల్లో రాష్ట్రాన్నే మలుపు తిప్పబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈ సభలో మేనిఫెస్టో కూడా ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు. దిశానిర్దేశం 170 చెప్పి కూడా మేము ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ సభ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే మంచి జోష్లో ఉన్నారు. సభ అయిన తర్వాత కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. తప్పకుండా కందుకూరు కాన్స్టిట్యున్సీలో పోయిన దానికన్నా కూడా మంచి మెజార్టీతో గెలుస్తూ ఉండేది. 10 రోజుల కాలంలో వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రజలు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాలి, మాకు అన్ని విధాల ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు, అన్ని పథకాలు మాకు అందని మేము సంతోషంగా ఉన్నాం, జగనన్నకి సపోర్ట్ చేస్తాం, జీవిస్తామని చెప్పి చెప్తున్న నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. తిరుగుతున్నప్పుడు వచ్చి కలిసిపోయే వాళ్ళతో కూడా అందరూ కార్యకర్తలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, చాలామంది దగ్గర చాలా మంది వచ్చి కలిసిపోతున్న రోజు కూడా ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీని మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతో వారు నేను కలిసి రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా సిద్ధం సభ వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఎల్లుండి ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ గ్రామాలకు అన్నీ కూడా వెహికల్స్ వెళ్తాయి. ఆ గ్రామాల్లో ఎక్కి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా విని ఆ మంచి ఏ విధంగా డెవలప్ చేస్తామో భవిష్యత్తు కోసం చెప్పే మాట్లాడి కూడా విని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ తెలియపరచాలని మీ ద్వారాగా కార్యకర్తలుగా పిలుపునిస్తున్నాను. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఎలక్షన్కి పోతుంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ 2 చుట్టూ తిరుగుతున్నారు. సింగిల్గా వచ్చే ధైర్యం లేక పొత్తులు పెట్టుకొని ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో గెలవాలని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చో పొత్తులు పెట్టుకోనో పవన్ కళ్యాణ్తోనో ఇంకేదో ఉన్నా కానీ ఇవన్నీ కూడా కలుపుకొని ధైర్యం లేక చేసే కార్యక్రమాలు ఇవి. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకు చెప్తానంటే 14 ఎలక్షన్లో అందరూ నమ్మి ఓట్లు వేసేది, నట్టేట ముట్టారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండోపతంలో జనాన్ని చూసి, సభలను చూసి భయపడి మోసపూరిత హామీలు పొత్తుల మీద వెంపర్లాడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మట్లేదు, నమ్మరు కూడా. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 170 గెలుచుకుంటున్నాం, 25 ఎంపీలు గెలుచుకుంటున్నాం. ముఖ్యంగా మన కందుకూరికి విజయసాయిరెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థిగా మన ప్రకటన జరిగింది. వారు కూడా తొందరలో కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఇద్దరు కలిసి పాల్గొంటాం. ముఖ్యంగా కందుకూరు అన్ని విధాలు కూడా
అభివృద్ధి చేసే దాంట్లో ఎంపీ గారు నేను కలిసి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వారి తరఫున అభివృద్ధి చేసే నిధులుగా తెలియదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని